వార్దా తుఫాన్ తీరం దాటింది. ఈదురుగాలులు భారీ వర్షాలతో ఏపీలోనూ ఎఫెక్ట్ చూపించింది. రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. మరో 24 గంటల పాటు తుఫాన్ ప్రభావం ఉంటుందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ ఏపీతో పాటు దక్షిణ తెలంగాణలోనూ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. వార్దా తుఫాన్ దెబ్బకు ఆంధ్రప్రదేశ్ అతలాకుతలమైంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు భారీగా దెబ్బతిన్నాయి. తీవ్ర తుఫాన్ ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ తీరం దాటాక శ్రీహరికోట, పులికాట్ సరస్సు ప్రాంతాల్లో గంటకు 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఈదురు గాలులకు చెట్లు నేల కొరిగాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. రేకుల షెడ్లు కొట్టుకుపోయాయి. దీంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయం పైకప్పు కొట్టుకుపోవడంతో నీళ్లు లోపలికి వచ్చాయి. తిరుమలలోనూ భారీగా వర్షం కురవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొండపైకి వెళ్లే దారిలో కొండ చర్యలు విరిగిపడి 2 కార్లు ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. నెల్లూరు జిల్లా సుళ్లూరుపేట హైవేపై ఈదురుగాలులకు క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ అదుపు తప్పి పల్టీ కొట్టింది. తూర్పు గోదావరి జిల్లాలో అలల ధాటికి కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్ 4 కిలోమీటర్లు ధ్వంసమైంది. మంగినపూడి బీచ్ దగ్గర సముద్రం 100 మీటర్లకు పైగా ముందుకొచ్చింది. చిత్తూరు జిల్లా వరదాయపాలెంలో రికార్డు స్థాయిలో 35 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. దీంతో పంట పొలాలు నీట మునిగాయి. అటు రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. విమాన సర్వీసులు, పలు రైళ్లను రద్దు, కొన్నింటిని ఆలస్యంగా నడుపుతున్నారు అధికారులు. ప్రయాణికుల సౌకర్యార్థం కొన్ని రైల్వే స్టేషన్లలో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. ఏపీలోని నెల్లూరులో 1, సూళ్లూరుపేటలో 2, తడలో 1, ఇతర ప్రాంతాల్లో 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. శ్రీహరికోట సమీపంలో సముద్రంలో చిక్కుకున్న 18 మంది తమిళ జాలర్లను సిఐఎస్ఎఫ్ సిబ్బంది సురక్షితంగా కాపాడింది. అన్ని శాఖల అధికారులను అలర్ట్ చేసిన సర్కార్ తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వార్దా తుఫానుపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షించారు సీఎం చంద్రబాబు నాయుడు. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. తుఫాను ప్రభావంతో చిత్తూరు జిల్లాలో 2 చనిపోయినట్లు అధికారులు తెలిపారు. వార్దా మరింత బలహీనపడి తుఫానుగా మారే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. తర్వాత వాయుగుండంగా మారొచ్చంటున్నారు. తుఫాన్ ఎఫెక్ట్ మరో 24 గంటల పాటు ఉంటుందన్నారు. ఇవాళ కూడా నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు. తుఫాను ప్రభావంతో తెలంగాణలోని మహబూబ్ నగర్, గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోనూ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించారు.